అవ్వడానికి చిన్న కోరికే కానీ తీరడానికి 4 ఏళ్ళు పట్టింది. ఆ కోరిక ఏంటనుకుంటున్నారా? ఇంటికొక శివలింగంని తెచ్చుకోవాలని. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. శివుడు ఆజ్ఞాపించడానికి ఇన్ని రోజులు పట్టిందేమో. ఏదైతేనే మొత్తానికైతే శివలింగం ఇంటికి వచ్చింది. అందుకే నాకు నచ్చినట్టుగా ఇవాళ నేనే అభిషేకం చేయాలనుకున్నాను. ఇంట్లోనే మంత్రాలు రావు, కానీ ఓం నమ శివాయ అన్న మంత్రం చాలనుకుంటా. ఆ మంత్రమే చెప్పుకుంటూ నాకు నచ్చినట్టుగా, నాకు వచ్చినట్టుగా, దేవుడు మెచ్చుతాడో లేదో తెలియకపోయినా నిష్టగా, శ్రద్ధగా అయితే పూజ చేశాను. మీకు ఎలా అనిపించింది ఈ పూజ? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. తప్పులు జరుగుండొచ్చు, బట్ నేను ఎవరికి హాని చేయాలనుకోలేదు కాబట్టి నా ఈ చిన్న తప్పుల్ని శివుడైతే క్షమిస్తాడని అనుకుంటున్నా. మొత్తానికైతే నాకు ప్రశాంతంగా, హ్యాపీగా, నాకు నచ్చినట్టుగా, చాలా నిమ్మలంగా, ఏ హడావిడి లేకుండా చేసుకున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. ఇదే హ్యాపీనెస్ అనుకుంటే ఇవాళ ఇంకొక హ్యాపీనెస్ జరిగింది. దానివల్ల నా హ్యాపీనెస్ డబుల్ అయింది. అదేంటో తెలియాలంటే నేను ఇంతకుముందే ఒక షార్ట్ పోస్ట్ చేశాను. దాన్ని చూడండి ఛానల్లోకి వెళ్ళి, మీకే తెలుస్తుంది. సరే, ఇంతకీ మీ పూజ ఎలా జరిగింది శివరాత్రి రోజు? కామెంట్స్లో చెప్పండి, లైక్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నా పూజ ఎలా జరిగిందో మీ అభిప్రాయం అయితే చెప్పండి. థ్యాంక్ యూ.